సూర్య వర్సెస్ రషీద్ అసలు గొడవ ఏంటి? ఫ్రెండ్స్, టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 8 మ్యాచ్‌లో అయితే ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ మీ అందరూ చూసే ఉంటారనమాట. రషీద్ ఖాన్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్ 18th ఓవర్‌లో అయితే చిన్న డిస్కషన్ జరిగిందనమాట. ఒక బాల్ అయిపోయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అలానే రషీద్ ఖాన్ ఇద్దరు కూడా ఒక 30-40 సెకండ్స్ సరదాగా అయితే మాట్లాడుకున్నారనమాట. బట్ దాని తర్వాత వెంటనే సూర్యకుమార్ యాదవ్ బ్యాక్ టు బ్యాక్ 3 బౌండరీస్ అండి. అన్ని స్వీప్ షాట్సే. అదరగొట్టాడని చెప్పుకోవచ్చు. అందులో 2 4లు, ఒక సిక్సర్ వాన్ చేశాడని చెప్పొచ్చు అనమాట. రషీద్ ఖాన్ అయితే బెంబేలెత్తిపోయాడు. అరే ఇతనేంట్రా బ్యాట్స్మెన్స్ ఇలా ఆడుతున్నాడు అనేసి. ఎందుకంటే రషీద్ ఖాన్ బౌలింగ్ మనందరికీ తెలుసు అనమాట. టీ20 వరల్డ్ కప్‌లో కానివ్వచ్చు, లేకపోతే ఐపీఎల్‌లో కానివ్వచ్చు, ప్రతి ఒక్క ఫార్మాట్‌లో కూడా తన స్పెల్ కొంచెం బాల్ టర్న్ అయిందంటే మాత్రం తనను ఆపడం ఎవరవుతారం కాదనమాట. ఆ విధంగా బాల్స్ తెస్తారనమాట. గూగ్లీస్ తన మెయిన్ బలం తన గూగ్లీ అనమాట. బాల్ ఎక్కడ పడుతుంది, ఎక్కడ వెళ్ళిపోతుంది ఎవరికి అర్థం కాదనమాట. రోహిత్ శర్మని ఎక్కువసార్లు వికెట్ అవుట్ చేసినటువంటి రషీద్ ఖాన్ నిన్న మ్యాచ్లో కూడా కొంతవరకు విరాట్ కోహ్లీ అవుట్ చేశారనమాట. దాని తర్వాత సూర్యని అవుట్ చేసే ప్రాసెస్లో అయితే తనైతే విఫలమయ్యాడు అని చెప్పొచ్చు. సూర్య అయితే ఊచకొత్త కోసాడు. 5 4లు 3 6లతో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశారనమాట. ఆ పిచ్లో 160 170 స్కోర్ 150 స్కోర్ ఎక్కువైతే 180+ స్కోర్ చేసిందని అంటే మాత్రం కేవలం సూర్యకుమార్ యాదవ్ వల్లే అనమాట. సో దాని ప్రకారం చూసుకుంటే చాలామంది ఇండియన్ అభిమానులందరూ, క్రికెట్ అభిమానులందరూ కూడా మన సూర్యకుమార్ యాదవ్తో కాంబినేస్ వద్దు, సో తనతో ప్లేయింగ్ 11 ఆడేటప్పుడు, మ్యాచ్ ఆడేటప్పుడు తనతో ఎక్కువ డిస్కషన్ చేయకూడదు. సో నీ యొక్క స్ట్రాటజీస్ ఏమన్నా ఉంటే నువ్వు ప్రదర్శించాలి తప్ప తనతో ఎక్కువ మాట్లాడకూడదు. సో అని అంటూ కొంతమంది మాట్లాడుతున్నారనమాట. అది నిజమే ఫ్రెండ్స్. సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ క్లాస్ నెంబర్ 1 టీ20 వరల్డ్ కప్ టీ20 నెంబర్ 1 బ్యాటర్ అనమాట తను. సో వచ్చే తక్కువ అవకాశాల్లో ప్రతి ఒక్క అవకాశాన్ని తను సద్వినియోగం చేసుకుంటూ తన ఎదుగుతున్న తీరు చూస్తే నిజంగా చాలా గర్వంగా ఉంటుంది. ఫ్యూచర్ టీ20 వరల్డ్ కప్ కానివచ్చు, ఫ్యూచర్ టీ20 కెప్టెన్ అని అందరూ భావించారు. కానీ ఆల్రెడీ టీ20లో కూడా తన కెప్టెన్సీ చేశాడండి. సో ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ తర్వాత సూర్యకుమార్ యాదవే కెప్టెన్ అని కూడా కొంతవరకు అయితే టాక్ అయితే వచ్చిందన్నమాట అప్పట్లో. సో ఏది ఏమైనా సరే రోహిత్ శర్మ, దాని తర్వాత వైస్ కెప్టెన్గా మన హార్దిక్ పాండ్యా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా అలానే మన మిడిల్ ఆర్డర్లో శివం దూబే కొంతవరకు ఓకేగా ఉన్నారనమాట. ఒక రకంగా చెప్పాలంటే టీ20 వరల్డ్ కప్ ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ ఇదే ఫామ్ కానీ కొనసాగించారంటే హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, శివం దూబే, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా మంచిగా ఆడితే మాత్రం ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మన సూర్యకుమార్ యాదవ్ ఆట తీరుపై మీ ఒపీనియన్ ఏంటి అన్న కామెంట్ రూపంలో తెలియచండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.